హలో అందరికీ ఈరోజు మన తెలంగాణ స్టైల్లో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి. సో నేనైతే తెలంగాణ స్టైల్లో గోంగూర చికెన్ అయితే ఈ విధంగా చేస్తానన్నమాట. సో నేను ఒక 2 కట్టల గోంగూర అయితే తీసుకుని హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ చికెన్ని బాగా కడుక్కున్నాను. చికెన్ని కడుక్కునేటప్పుడే మనం కల్లుప్పు వేసుకొని కడుక్కుంటే కొంచెం నీసు వాసన అనేది రాదనమాట. ఆ తర్వాత గోంగూరను కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంకా బాండీ అయితే పెట్టేసుకున్నాను. బాండీ పెట్టేసుకుని ఆ బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒలుచుకున్న గోంగూర ఏదైతే ఉందో ఆ గోంగూర ఇంకా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఇవి రెండింటిని బాగా మగ్గనియాలన్నమాట. పచ్చిమిర్చి గోంగూరని బాగా మగ్గనియాలి. ఇలా మగ్గుతున్న టైంలోనే ఒక మీడియం సైజు టమాటాని అయితే తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటాను కూడా ఇందులోనే మగ్గనిచ్చేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత మనము చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోవాలన్నమాట. బాండీలోంచి తీసుకొని పక్కన పెట్టుకున్నాను నేను. ఇది చల్లార్చుకోవాలన్నమాట మనము. సో ఇది చల్లార్చిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత నేను మసాలా కోసం అయితే చెక్క లవంగాయ అయితే పొడి చేసుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ బాండీలో అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక 3 ఎండుమిర్చి వేసాను. ఇంకా ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే వేసుకున్నాను. ఇంకా 2 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకొని బాగా వేయించుకుంటున్నాను అనమాట. బాగా ఉల్లిపాయలో ఉన్న నీరంతా బాగా మగ్గిపోవాలన్నమాట. అంతవరకు అయితే వేయించుకోవాలి. ఇంకా ఇలా వేగుతున్న టైంలోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా 2-3 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అప్పుడే చేసుకున్న ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే వేశాను. బట్ కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకనే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అందులో పచ్చివాసన పోయే వరకు అయితే నేనైతే వేయించేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా. సో ఇలా వేగుతూ ఉన్నంతసేపు మనమైతే మిక్సీలో అయితే మనము ఆకుకూర గోంగూరను అయితే మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇంకా ఈలోపు మన ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మగ్గిపోయినాయి కదండి. సో ఇలా మగ్గిపోయిన తర్వాత మనము ఆల్రెడీ ముందు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకొని సో ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయేంత వరకు చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. అంతవరకు మనమైతే చికెన్ అయితే ఉడికించుకోవాలి. బాగా వేయించేసుకోవాలి. ఇంకా ఆ వాటర్ అయితే ఇప్పుడే యాడ్ చేయొద్దు. ఇంకా చికెన్ వేసుకొని బాగా వేయించుకొని అందులో అప్పుడే పసుపు, కారము, మనం గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ అయితే యాడ్ చేసుకొని ఇవన్నీ చికెన్ ముక్కలకి పట్టే విధంగా అయితే మనము కలిపేసుకుంటూ ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి గోంగూర ఏదైతే ఉందో ఆ గోంగూరను కూడా యాడ్ చేసుకొని ఆ గోంగూర కూడా మంచిగా ఆయిల్లో ఈ చికెన్ ముక్కలన్నిటికీ బాగా పట్టి ఆ గోంగూర కూడా ఆ ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. సో మగ్గేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలి చికెన్ని. అలా మగ్గిపోయిన తర్వాత మనము కొత్తిమీర ఏదైతే ఉందో కొత్తిమీర కూడా మధ్యలో అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మధ్యలో వేస్తాను, లాస్ట్లో గార్నిషింగ్ కోసం లాస్ట్లో కూడా వేస్తూ ఉంటాను అనమాట. సో ఇవన్నీ పొడులు అయితే యాడ్ చేసుకున్నాను. మనం దంచిపెట్టుకున్న చెక్క లవంగాయ పొడి కూడా మనము ఇదే టైంలో యాడ్ చేసుకోవాలన్నమాట. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత మనము కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువనే యాడ్ చేసుకోండి. ఇంకా నేనైతే హాఫ్ గ్లాస్ కంటే తక్కువనే వాటర్ అయితే వేసేసుకొని బాగా దగ్గరికి ఉడకనిచ్చాను అనమాట చికెన్ని. మంచిగా చికెన్ కూడా మన గోంగూరలో బాగా ఉడికిపోవాలన్నమాట. సో ఉడికిపోయిన తర్వాత ఇట్లా ఉడుకుతూ ఉంటే చికెన్లోంచి ఆయిల్ బయటికి తేలుతూ ఉంటుంది అనమాట. అంతవరకు అయితే మనం మగ్గించుకోవాలి, చికెన్ని ఉడికిచ్చేసుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత ఇంకా దించే ముందు చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా దించుతున్నాం ఒక 5 నిమిషాలు దించుతున్నాం అనగా చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకొని ఇంకా కొంచెం బాగా దగ్గరికి అయ్యే విధంగా అయితే చేసుకొని మనము లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుందండి. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఏమనుకుంటామంటే గోంగూర చికెన్ అయితే పుల్లగా ఉంటుంది అనుకుంటూ ఉంటాము. కానీ సో పులుపు అయితే అస్సలు కనిపించలేదండి. నాకైతే చాలా టేస్ట్గా అయింది. సో కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, ట్రై చేయండి. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి.